అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది గట్టిగా మాట్లాడారు, గట్టిగా వినిపించారు. తీరా చూస్తే అది అబద్ధం. లడ్డూని గట్టిగా ఇట్లా రాగానే అట్లా చేశారు, అది అబద్ధం. నువ్వు లడ్డు విషయంలో స్పెషలైజేషన్ అమ్మా. లడ్డూ లిక్కర్లకి ఏంటంటే ఇతన్ని చేసిన ఒక మంచి ఏది లడ్డూల విషయంలో స్వామివారి కైంకర్యాల కోసం గోశాలను ప్రతిష్ఠించాడు కొండ మీద. ఆ గోవుల నుంచి వచ్చే పాలు వెన్న నెయ్యితోనే స్వామివారి కైంకర్యాలు అన్నీ జరుగుతున్నాయి. అంటే అపవిత్రం అయ్యే ప్రసక్తే లేదు. ఒక హిందువుగా, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి విషయం చెప్తాను, ఒక హిందువుగా ఆయన టెన్యూర్లో ఒక రామారావు గారు అనుకుంటున్నాను, నాకు తెలిసి తిరుపతిని తీర్చిదిద్దిన మహనీయుడు ఆయన. ఆ తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను తిరుమలలో స్వామివారికి సన్నిధిలో చేయవలసిన గోశాలను కూడా నేను పెట్టలేకపోయిన బాధకి ఇతను ఆన్సర్ ఎప్పుడైతే ఇచ్చాడో మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి అగ్రవేట్ చేసేవాడు చంద్రబాబు నాయుడు గారా అంటే ప్రజలు గ్రహించగలగాలి. ప్రాబ్లంని అగ్రవేట్ చేయగలుగుతాడు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కంపారిజన్స్ ఎక్కడ వస్తాయి అన్న దగ్గర అతను చేసిన ప్రతి పని తప్పు అని చెప్పి దగ్గర లడ్డూకి తరలేపారు. ఇది ఎప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత. దీనికన్నా ముందు నువ్వు చెప్పిన ఎలక్షన్ గెలవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కానీ ఇవాళ చేస్తున్న పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టానికి 400 కోట్లు ఒక రివార్డు రూపంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కూడా ఏమీ కాకుండా వెనకాడకుండా తీసుకోవడానికి ముందు వెనకాడట్లే. ఒక పక్క మళ్ళీ వాళ్ళే చెప్తారు అబద్ధాలు. ఏం అబద్ధాలు? ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని, కానీ దానికి శాంక్చురీ చేస్తారు, రీసర్వే చేస్తూ ఉంటారు, రాళ్ళకేమో గ్రెనేడ్ పెట్టి చెక్కుతూ ఉంటారు, శిల్పులు చెక్కినట్టు. చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయి ప్రవర్తిస్తున్న వాళ్ళకి, అంటే అధికారం కోసం ఏ గడ్డైనా కరవచ్చు అన్నది గతంలో వినివల్లం, కానీ అధికారం వచ్చిన తర్వాత ఇంకా గడ్డి కరిస్తే ఏమన్నది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని వీళ్ళకి బూమరంగ్ అవ్వట్లేదా సార్? అయితే ఏం లాభం? బూమరంగ్ అయిన తర్వాత కూడా ఏం చేయాలని దగ్గర వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి తపేలా ఛానల్ త్రూగా. అదే కదా ఇప్పుడు మొత్తుకుంటుంది. మనం నువ్వు ఆద్యంతం గమనిస్తే వాళ్ళు తిరిగి కౌంటర్ అటాక్లు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కెమికల్స్ కలిసిపోయి కొత్తది అది పోయింది, జంతుకు పక్కకి వెళ్తాడు. అలా ఒక సినిమా ఉంటుంది ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో, వాడు ఐస్ కత్తి కింద వాడతాడు చూసావు, అది ఒకటి చంపడానికి వాడుతూ ఒకసారి విసురుతాడు, అది మిస్ అయింది అనుకో ఇంకో కత్తి తీస్తాడు. వాడి ఇంటెన్షన్ ఇస్ టు కిల్. అలాగే ఇక్కడ కూడా దేర్ ఇంటెన్షన్ టు కిల్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ. ఎందుకు? ఈ మొనాటమీ అంటే ఏమీ చేయకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేసుకుంటూ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయి ఎలివేషన్స్తో సర్వే అయిపోవచ్చు అనుకోవచ్చు అనే చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ వెసెస్ మనం ఎలివేషన్స్ ఇచ్చుకోకూడదు, మన పని కనబడాలని పనిచేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ కంపారిజన్ ఉంది. మన పని చెప్తుంది అంటారు ఎవరన్నా కొంతమంది, మనం ఏంటనేది మన పనిలో తెలిసిపోతుంది అంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డి. కానీ పని చేయకపోయినా ఎలివేషన్స్తో పని చేస్తాడు అని ఎలివేషన్స్ ఇచ్చుకుంటే చాలనుకునే చంద్రబాబు గారు. సో అప్పుడు ఏమవుతుంది ప్రజల్లోకి? నీకు ఎప్పుడైనా సరే నేను ఒకటే గుర్తుంచుకో, అడవి దొంగ సినిమాలో రావు గోపాలరావు 100 రూపాయల నోటు కావాలా, 50 రూపాయల చిల్లర కావాలంటే గలగలగానే ఆ 50 రూపాయల చిల్లర కావాలంటారు అమాయకంగా. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈనాడు ఎవరు తెలుసుకోవాలి? ప్రజలే తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేయాలి. అది అంటే చూడు 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని, రాజకీయ నాయకులు అందరూ దొంగలే, వీళ్ళు ఏ పనులు చేయరు అని మాట్లాడుతుంటాం కదా మనం. కానీ దాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేసి ఇలా చేయొచ్చు రాజకీయ నాయకుడు, ఒక విద్యా వ్యవస్థను ఇలా ఎన్హాన్స్ చేయొచ్చు, పరిపాలన సులభతరం చేసి ప్రజల దగ్గరికి పాలన కబుర్లు చెప్పడం కాదు, ప్రజల దగ్గరికి సుపరిపాలన అందించడానికి సచివాలయ వ్యవస్థ త్రూగా గ్రామ స్వరాజ్యం ఎవడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కన్నా కళ్ళని ఈ విధంగా సాకారం చేయొచ్చని చూపించాడు. రైతే రాజ్యం ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రాలు కట్టి రైతులకు ఇచ్చే సలహాలతో వాళ్ళు వీళ్ళు ఎంత ఎన్హాన్స్ చేసుకున్నారో ఒకసారి చూడమను, అగ్రికల్చర్ కంపారిజన్స్ చేయమని ఒకసారి. అలా మీరు ఏ సెక్టర్ని తీసుకో, మనం వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తాం అని అబద్ధాలు చెప్పడం కాదు, సంపద సృష్టించడానికి వాణిజ్యాన్ని ఎలా పెంపొందించాలన్న దానికి పోర్టులు కట్టి చూపించాడు. అలాగే ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో మత్స్య సంపద మీదే ఎక్కువగా ఆధారపడిన ఒక మత్స్యకారులకి శాశ్వత పరిష్కారం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దేనికి చదువుకుంటావు, నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుందనే కదా. అలా చదువుకున్న వాళ్ళు, కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారాలు ఇచ్చుకోవడం వాడే ప్రభుత్వ అధినేత. ఇవి మాట్లాడమంటే ఇది ఇన్ని టెన్యూర్లో 43 సంవత్సరాల లెగసీ కలిగిన ఆ పార్టీ కానీ, అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు కానీ, లేదా 4 టర్ములు ముఖ్యమంత్రి చేసిన దగ్గర ఇలాంటి సొల్యూషన్ ప్రాస్పెక్ట్స్ పిల్లలకి చదువులు చెప్పే విషయంలో దేంట్లో రాలేదు. ఒక క్యాపిటలిస్ట్ భావజాలంతో ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు తేడానుకున్న శ్రద్ధ ఆయనకి
నా దగ్గర ఉన్న మన ఆంధ్ర యూనివర్సిటీనో, నా దగ్గర ఉన్న ఒక నాగార్జున యూనివర్సిటీ ఇలాంటి వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, విద్యా వ్యవస్థను ఎలా ఎన్హాన్స్ చేయాలన్న దగ్గర ఆయన టెన్యూర్లో సొల్యూషన్స్ లేవు. బట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ హీ హెస్ మేడ్ ఎ సొల్యూషన్. పీపీపీ పద్ధతి తీసుకొచ్చారు కదా ప్రజల ఆరోగ్యం, మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరంగా. అదే చెప్తున్నాను, ప్రజలకి ఆరోగ్యం, ప్రజలకి ప్రధానికి ఆయన ఎన్డీఏ, నేను వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు కదా. ఇప్పుడేమన్నా వాజ్పేయి గారు అంటే ఎలా మర్చిపోవాలో చెప్పడానికి చంద్రబాబు గారి ఉదాహరణ చెప్పచ్చు. విద్యా వైద్యం తప్ప ఇంకేమీ ఫ్రీ ఇవ్వక్కర్లేదు ప్రజలకన్నా దగ్గర దేని ఫోకస్ చేశాడు? నిజంగా ఎప్పుడైనా సరే బీజేపీ నరేంద్ర మోడీ ఎందుకు ఇతను బాగా నచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే ఆన్సర్. ద ఐడియాలజీ ఆఫ్ ఒరిజినల్ బీజేపీని ఇతను అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ద ఒరిజినల్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుని స్టేట్కి పైలట్ ప్రాజెక్టుల కింద చేసి చూపిస్తున్నాడు. గాంధీ మహాత్ముడు కళ కదా కాంగ్రెస్ గురించి చెప్పేదారు, గాంధీ నెహ్రూలే అంటారు కదా. ఈ గాంధీ మహాత్ముడు కళ ఏంటి? గ్రామ స్వరాజ్యం తెచ్చి చూపించాడు ఆయన. అంచేత వాళ్ళకి మింగుడు పడట్లే కాంగ్రెస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కంటగింపు అంటే, వీళ్ళు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి ప్రజలకి అని చెప్పిన బీజేపీ ఐడియాలజీని అడాప్ట్ చేసుకుని సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో చేసి చూపించాడు. నొస్తారా? కానీ దాన్ని చాలా వంకలు పెట్టి చూపెట్టారు కదా. మన మన మదర్ టంగ్, అదే చెప్తున్నాను, మాతృభాషని తొక్కేస్తారు. బీజేపీకి నేను నచ్చాలి అని చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు నీ పనితీరు దాని దగ్గర పని చేసిన వాడిని పక్క తొక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లడు ఏడుస్తూ ఉంటాడు, దేనికి ఏడుస్తూ ఉంటాడు? వాడిది ఒక పర్పస్ ఉంటుంది ఆ ఏడిచిన దానికి సొల్యూషన్ ఇవ్వకుండా చాక్లెట్ ఇస్తాం, ఏడుపు మానేస్తావా? వాడు ఇల్లు ఆడుకోవాలని ఏడుస్తూ ఉంటాడు, ఆట మానిపించడానికి చాక్లెట్ ఇచ్చాడిని పక్కదారి పట్టిస్తున్నారు. అలా ఒక నిరంతరం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని ఓటమనే దాంతో పక్కతో చేస్తే మన లెగసీ కంటిన్యూ అయిపోయింది అనుకో. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటీకరణ పట్ల, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనది మనం పరిరక్షించుకోవాలి. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, ఎప్పుడైనా మీ నాన్న కానీ మా నాన్న కానీ చూడు మన ఇల్లు మనం కాపాడుకోవాలరా అన్న కాన్సెప్ట్లోనే ఉంటాడు. అదే ప్రాంతీయ పార్టీ ఔన్నత్యం. కానీ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే ఇంకొక జాతీయ పార్టీతో ఈళ్ళే దేహీ అని అడుక్కుంటూ ఉంటే ఒరిజినల్ ఐడియాలజీ మిస్ అయిపోయి ప్రాంత పరిరక్షణ అనేది గాలికి వదిలేస్తారు. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ తెలుగుదేశం. ఆ మహానుభావుడు అదే దేశ రాజకీయాలను శాసించే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నేను అనే పార్టీ కాదు, నా ప్రాంత పార్టీ ఇది తెలుగుదేశం, ఇది ఇలా కాపాడుతుంది అన్న దగ్గర కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐడియాలజీని చంపుకుంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఇది గ్రహించండి ప్రజలు. ఇప్పటికదే జరుగుతుంది. ఏది కనిపెట్టినా అది నేనే కనిపెట్టినా ఎందులో అయినా నా పేరే ఉండాలి అనే ఇదిలో ఉండాలి. బాబాక్రం అంటారు. ఇప్పుడు ఐటీ గురించి మాట్లాడినా, ఫోన్ల గురించి మాట్లాడినా, లేకపోతే బిర్యానీ గురించి మాట్లాడినా, అన్ని హలీం గురించి మాట్లాడినా, ఆఖరికి ముత్యాలు హైదరాబాద్ అన్నా ఆయనవే అంటాడు. ఏమైనా ఆయనవే అంటే ఆయనవే సార్. ముత్యాలు అనేది అది నిజం కాలం ఎప్పటి నుంచో ఉంది సార్. ఆ టైంలో ఎవరు లేరు సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. అది చరిత్ర చదివితే అర్థమవుతుంది సార్, మనం హిస్టరీలోకి వెళ్ళిపోతాం. కానీ ఆయన ఎకనామిక్స్ చదివాడు. రైట్ సార్. మొత్తానికి చూసుకున్నట్టయితే దీనికి ఒక సొల్యూషన్ లేదంటారు. అయితే సొల్యూషనే లేదు దీనికి. ఇట్లనే వీళ్ళు అబద్ధాలని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్లే రోజుల్లో నిజం ఎక్కడా అని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ నిజాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా మోసపోడు. రైట్. నిజం నమ్ముకునేవాడికి మోసం చేసే ఉద్దేశం ఉండదు. నిజం నిలకడమే తెలుస్తుంది, దానికి ఓపిక కావాలి. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.